వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను వచ్చేసి చెన్నైలో ఉన్నా, స్ట్రీట్స్ ఆఫ్ చెన్నై. నేను ఇప్పుడు వచ్చేసి నినాన్ రెస్టారెంట్ అనే ముందర ఉన్నాను. ఈ రెస్టారెంట్ వచ్చేసి 75 years పాత అంట, మోర్ దెన్ 75 years. అండ్ ఇది ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్ అన్నారు. సో మనం ఈరోజు లోపలికి వెళ్ళి లోపల ఏమేమి దొరుకుతుంది, లోపల ఏమేమి ఉన్నాయో అన్ని తిని ఒక టేస్ట్ చేద్దాం. ఏది ఉన్నదో వాళ్ళ ఫేమస్ ఐటమ్స్ మనం టేస్ట్ చేసి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నా. లెట్స్ గో ఇన్సైడ్. మటన్ కర్రీ, హాఫ్ రైస్, సాంబారు, మజ్జిగ, రసమా? రసం, మోరు, ఓకే. పరాటా, ఓకే, డన్ డన్. సో ఇప్పుడు మనం వచ్చేసి పరోటా వేసుకున్నాం. పరోటా పైన ఇట్లా ఫుల్గా మటన్ కర్రీ అయితే పోసుకున్నాము. మటన్ కర్రీ పోసుకొని టేస్ట్ చేయబోతున్నాం ఫస్ట్ బైట్. మళ్ళీ మీకు చెప్తున్నా, పరోటా అనేది దానిపైన గ్రేవీ పోసుకొని పరోటా పైన బాగా ఇట్లా నలపాల. ఓకే, బాగా నలపాలి. బాగా ఇట్లా బాగా నానాలి అంటారు. బాగా నాన్నాక మంచిగా డిప్ చేసుకోవాలి. నార్త్ ఇండియన్ రెస్టారెంట్ కానీ సీరియస్లీ ఎంత ఫ్లేకీ ఫ్లేకీ ఉందంటే లోపల, ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ వెరీ గుడ్. వెరీ, ఎంత ఫ్లేకీ ఉంది, నిజంగా ఎంత ఫ్లేకీ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. సూపర్ ఉంది, సూపర్గా ఉంది. అమ్మా, చాలా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉందండి. చాలా అంటే చాలా సాఫ్ట్. బయట మనం పరోటాలు తింటాము కానీ ఇంత ఫ్లేకీనెస్ నేను చూడలేదు. చెన్నైలో నిరాశ రెస్టారెంట్లో ఇంత ఫ్లేకీ ఉందంటే అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ వెరీ ఫేమస్. మీరు వచ్చి ట్రై చేయండి. సూపర్ ఉందండి, సూపర్. అనుకోలేదు నేను. నార్త్ ఇండియన్ రెస్టారెంట్ కానీ కానీ దిస్ ఈజ్ ద కేరళ స్టైల్ పరోటా. ఓకేనా, కేరళ స్టైల్ పరోటా ఇది. చూడండి ఎంత ఫుల్ అలా అద్దుకోవాలన్నమాట, ఫుల్ నానల్ల. ఫుల్ గ్రేవీ వేసుకుంటే వేరే లెవెల్ కిక్ అండి. సక్సెస్ఫుల్లీ పరోటా కూడా అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం. బిర్యానీ కూడా వచ్చింది. వెయిటర్స్ కూడా ఎంత ఫ్యాన్సీగా ఉన్నారంటే, పాతకాలంలో వెయిటర్స్ ఎట్లున్నారు, సేమ్ టు సేమ్ వైట్ కలర్ క్లోత్స్, ఆ పైన క్యాప్స్, చూడడానికి మాత్రం ఒక రేంజ్ లో ఉన్నారు. చూడండి, ఆ బిర్యానీ కూడా వచ్చేసింది. వెయిటర్స్ చూస్తున్నారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉన్నారో. సర్వ్ చేసే ఫుడ్, ఆ మటన్ బిర్యానీ, ఓహో, మటన్ బిర్యానీ, రాయత, గ్రేవీ. తిని చెప్తాయి. బిర్యానీ వేసుకుంటున్నాను. మటన్ బిర్యానీ అండి. ఆహాహా. ఆ ముక్కలు చూడండి, క్రేజీ ఉన్నాయి. స్మెల్, అరోమా, ఏక్ నంబర్. ఏది చెప్పాలి, స్మెల్ మాత్రం అదిరిపోయింది. కలిసి ఇద్దరు తినచ్చండి ఈ బిర్యానీ. ఒక్కరికి తిన్నా కానీ ఇద్దరు తెచ్చినట్టు తెచ్చాడు. చూద్దాం ఎట్లున్నావు. లెట్స్ ట్రై. మంచిగా వేడి వేడిగా సర్వ్ చేసాడు మన బిర్యానీ అయితే. ఇంకా టమాటా ముక్కలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ పీపుల్, చెన్నై వస్తే టమాటాలు ఎందుకు వేసిన మాత్రం వండకండి. చెన్నైలో ఇట్లా చేస్తారు కాబట్టి ఇక్కడే తింటారు వాళ్ళు. చెన్నై స్టైల్ బిర్యానీ. సూపర్ ఉంది, సూపర్. మేము ఫస్ట్ టమాటాలు ఏందని అనుకున్నాం. టమాటో సూప్ సూపర్ ఉన్నాయి. టమాటో సూప్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అమ్మ, మటన్ పీస్ వేడి ఉన్నారు బాబు. మటన్ ముక్కలుగా వేడి ఉంది.
చూడండి చూడండి, సక్సెస్ఫుల్గా బిర్యానీ అయ్యి అయితే తింటున్నాను. ఆల్మోస్ట్ లాస్ట్ బయట అంతా కంప్లీట్ చేసిన, అది కూడా అదంతా కూడా కంప్లీట్ చేసిన ఒకటి వెయిట్ చేయదు కాబట్టి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను క్యారమెల్ కస్టర్డ్ అంట, క్యారమెల్ కస్టర్డ్ ఏనబ్బా, క్యారమెల్ కస్టర్డ్ అది తెప్పించుకొని లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి మనం వీడికెళ్ళి రైట్ అయిపోతాం. ఓకేనా. లాస్ట్ డిష్ వచ్చేసి క్యారమెల్ కస్టర్డ్ అని తెచ్చుకున్నాను. సో చూడండి అది ఎత్తుందో నీట్ అండ్ క్లీన్, ఎంత బౌన్సీ ఉందో చూడండి, సో బౌన్సీ. సో మనం దీన్ని కూడా టేస్ట్ చేసి చెప్తారు ఎట్లున్నారు. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ సాఫ్ట్గా ఉందండి. నోట్లో పెట్టుకుంటేనే మెల్ట్ అయిపోతుంది. సూపర్ సూపర్ ఉంది. ఆహా, సూపర్ ఉన్నాడు. సో ఈరోజు నేను చెన్నైలో చేసిన వీడియో అంటే పరోటా తిన్నా, బిర్యానీ తిన్నా, మటన్ బిర్యానీ అది కూడా. ఉమ్, దాంతోపాటు ఈ కస్టర్డ్, క్యారమిల్ కస్టర్డ్, మూడుకి మూడు సూపర్ ఉన్నాయి. నేను ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 10కి నేను ఒక 8.5 ఇస్తాను. చాలా బాగుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, ఫుడ్ కూడా చాలా పాతగా ఉంది, అంతే బాగా, ఫుడ్ కూడా అంతే టేస్టీ ఉంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.